ఇంకా కూలిందా మెల్లగా మెల్లగా రేపు మెల్లగా ఎప్పుడు కూలింది నీళ్ళు ఉండేట 20 కొట్టే సార్ మరి నోటేసుకున్నారు వీళ్ళు ఓన్లీ రైసే కాదు పప్పు ఉప్పు రకాలు అట్లా ఆ విధంగా అమ్మ మీకు ఇస్తారు భోజనం వంట స్టార్ట్ ఇప్పిస్తాను మరి బండి మీరు రాండి మళ్ళీ వర్షం పడ్డారు ఒక పూట అయితే ఉండాల్సింది బయట ఉండరు కదా ఇప్పుడు మీకు 5 లక్షల రూపాయలు ఇస్తాను కదా ఇదేనా ప్లాట్ ఇదే ప్లాట్ వేరే ఇది కూడా ఉన్నది మన లిస్ట్ లో 2000 సంతలో మన లేని వాళ్ళకు 12 మంది ఉన్నారు 12 మంది 14 మంది వెళ్తారు లేని అది కూడా పెట్టారు ఒక పని చేయకు ఇల్లు నోట్ చేసుకొని ఇల్లు లేవు రాసుకో అడుగు పనులు లేవు రాజు మన నెక్స్ట్ ఇస్తాను పట్నాలు ఇవాళ పంపించిన రిపోర్ట్ అయితే బలం ఉంటుంది పట్నాలు ఇంకా పడతారు కదా ఎంత పిచ్చి పడతారు మనకి కొంచెం వెనకకి రా కదా మనము బుడుగ జంగాలు ఈసారి మీరు కష్టకాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం లేకపోతే 4 సంవత్సరాలు ఏడవేను అది ఐడియా ఉంది కాబట్టి మల్లారం వచ్చి కష్టకాలు అంతా క్లియర్ చేసుకుని వచ్చినాం మేడం బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ మొత్తం మూసుకుపోయింది ఆ బ్రిడ్జ్ కింద అది చార్జ్ తెప్పించి మొత్తం క్లియర్ చేసిన దానివల్ల మీకు ఇస్తుంది మంది అవినేష్ బాగా కష్టపడింది ఏ మాట కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఎక్కడ ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగేటువంటి ఇండ్లకు కానీ కాలనీలు కానీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు పట్టణంలో పల్లెల్లో అన్ని గ్రామాల్లో కూడా వాగుల పక్కన ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోమని అన్ని జిల్లాల కలెక్టర్లకు అన్ని జిల్లాల ఎస్పీలకు అన్ని శాఖల అధికారులకు అప్రమత్తం చేయడం నిన్నటి రోజు నుంచే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు మండల అధికారులు కూడా చెప్పడం రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల వేములవాడ పట్టణంలో ఇక్కడ నక్కబావు దగ్గర కూడా ఉధృతంగా వాగు వస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బుడగ జంగల్ కాలనీలో కొన్ని తాత్కాలికంగా ఉన్నటువంటి ఇండ్లు కొన్ని ఇళ్ళన్నీ కూడా నీట మునిగిని చెప్పంటే పరిశీలించి రావడం జరిగింది. అడిషనల్ ఎస్పీ శేషాద్రి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరోవైపు కలెక్టర్ గారు ఎస్పీ గారు మరోవైపు కూడా ఈ జిల్లాలో ఇతర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నటువంటి రోడ్లు కనెక్టివ్ లేనటువంటి ప్రాంతంలో ఏమైనా ఇబ్బంది అయిన కాడికి సంబంధిత ఎంఆర్ఓలు ఆర్డీఓలు మున్సిపల్ శాఖ అధికారులు మండల అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా బుడగ జంగల్ కాలనీకి వచ్చి పరిశీలించడం జరుగుతూ ఉంది. వీరికి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీని ఇండ్లు లేని గుడిసెలో నివసిస్తున్న అందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే వారందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇంచుమించు 28 మంది ఒక లెక్క చెప్తున్నారు, 12 మందికి అడుగు జాగులకు లేవని చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు వారి యొక్క పరిశీలన జరిపి ఈనాడు ఇప్పుడు
ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చిన దానిలో మొదటి ప్రాధాన్యతలు ఈ బొడుగు జంగాల కాలనీకి ఆ ఇళ్లను ఇవ్వడానికి వేనపట్నంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని హైట్ కూడా లేపట్టడానికి మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా మరి కోరుతూ అవసరం ప్రభుత్వ పక్షాన్ని కూడా ఇలాంటి కాలనీలు అభివృద్ధి చేయాలని చెప్పని మన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తామన్నమాట చెప్తూ సిరిసిల్ల జిల్లాలో కొన్ని రోడ్లు కూడా ఉధృతంగా వాటర్ వస్తుందని చెప్పని కొన్ని ఖాళీలలో నీరు ఉందని చెప్తా ఉన్నారు. అధికారి యంత్రాంగం వెంటనే అప్రమత్తమై ఆ ఖాళీ నుంచి నీటిని తీసివేసేటువంటి కార్యక్రమం కానీ తోడవేసేటువంటి కార్యక్రమం కానీ ఇక్కడ వీళ్ళు నిరాశ్రయులైనటువంటి ఇంచుమించు 15-16 కుటుంబాలు కూడా తాత్కాలికంగా కోనేపల్లి దగ్గర వారికి ఏర్పాటు చేసి వారికి భోజన వసతి కూడా కల్పిస్తూ వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలంతా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి హెచ్చరికలను ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచనలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ ఈ వర్షాలు తగ్గేంత వరకు ప్రభుత్వ అధికారులు ఆయా ప్రాంతాల్లో చెప్పిన సూచన సలహాలు పాటిస్తూ మరి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పేటువంటి మాటలను కూడా పరిగణలో తీసుకొని ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.